హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నౌన్స్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ గురించి తెలుసుకుందాం. నామవాచకాన్ని ఇంగ్లీష్లో నౌన్ అంటారు. దీనిలో అనేక రకాలు ఉన్నాయి. ఇవి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్, మెటీరియల్ నౌన్, కాంపౌండ్ నౌన్, కలెక్టివ్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ మొదలైనవి. ఇంకా సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్, పొజెసివ్ నౌన్ వంటివి కూడా ఉన్నాయి. ఒక నౌన్ ఒకే కేటగిరీకి చెంది ఉండాలనే నియమం లేదు. ఒక నౌన్ 2, 3 రకాలకు కూడా చెంది ఉండవచ్చు. ఉదాహరణకు హ్యాపీనెస్ అనేదాన్ని కామన్ నౌన్ గాను, అబ్స్ట్రాక్ట్ నౌన్ గాను తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రతి రకం గురించి వివరంగా చూద్దాం. కామన్ నౌన్ మామూలుగా ఏదైనా వస్తువుల, ప్రజల, ప్రదేశాల యొక్క విషయాలను కామన్ నౌన్ తెలియజేస్తుంది. అయితే వీటి యొక్క ప్రత్యేకమైన పేర్లను ఇది తెలియచేయదు. అంటే ఇవి సాధారణమైన విషయాలకు సంబంధించినవే ఉంటాయి. అంటే మొత్తంగా ఉంటాయి, కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క లేదా ప్రదేశం యొక్క పేరుని కామన్ నౌన్ తెలియజేయదు. ఎగ్జాంపుల్: కంట్రీ, బాయ్, గర్ల్, సిటీ ఎట్సెట్రా. ఇక్కడ పైన చెప్పబడిన ఉదాహరణలను చూస్తే దేశం, బాలుడు, బాలిక, పట్టణం అని మామూలుగా వాటి గురించి తెలియజేయబడిందే, కానీ ఆ దేశం పేరు లేదా పట్టణం పేరు కానీ తెలియజేయబడలేదు. ఇలాంటి వాటిని కామన్ నౌన్స్ అంటారు. ప్రాపర్ నౌన్ ప్రత్యేకంగా ఒక వ్యక్తి, స్థలం లేదా దేశం యొక్క పేరును తెలియజేయటానికి ప్రాపర్ నౌన్ను వాడతారు. ఇవి వ్యక్తుల యొక్క లేదా ప్రదేశాల యొక్క పేర్లను తెలియజేస్తాయి. ఇవి ఎప్పుడూ పెద్ద అక్షరంతోనే మొదలవుతాయి. ఎగ్జాంపుల్: ఇండియా, రామ్, సీత, వరంగల్ ఎట్సెట్రా. పైన చెప్పబడిన ఉదాహరణలను చూస్తే దేశం యొక్క, బాలుడు లేదా బాలిక యొక్క, అలాగే పట్టణం యొక్క పేర్లు చెప్పబడ్డాయి. ఇలాంటి వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్ మన జ్ఞానేంద్రియాలతో మనం పొందలేని వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అంటే వీటిని వాస్తవంగా చూడలేము, తాకలేము. అంటే వీటిని అనుభూతి చెందగలం లేదా మన మనస్సుతో వాటిని గ్రహించగలం, కానీ నిజానికి వీటిని పంచేంద్రియాలతో అనుభవించలేము. ఎగ్జాంపుల్: ట్రూత్, డేంజర్, ఫ్రెండ్షిప్, లవ్ ఎట్సెట్రా. పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే నిజం, అపాయం, స్నేహం, ప్రేమ వంటివి చెప్పబడ్డాయి. వీటిని మనం మన మనస్సుతో మాత్రమే అనుభూతి చెందగలం. ఇలాంటి నౌన్స్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. కాంక్రీట్ నౌన్ భౌతికంగా ఉండి జ్ఞానేంద్రియాలతో మనం పొందగల నౌన్స్ను కాంక్రీట్ నౌన్స్ అంటారు. అంటే వాటి స్థితిని బట్టి వీటిని మనం చూడగలం, తాకగలం, రుచి, వాసన చూడగలం. ఎందుకంటే ఇవి భౌతికంగా ఉంటాయి కనుక. ఎగ్జాంపుల్: హౌస్, ఓషన్,
ఫ్లవర్, కాఫీ, ఎట్సెట్రా. పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే ఇచ్చిన నాలుగింటిని మనం చూడగలం. ఫ్లవర్ని వాసన చూడగలం, కాఫీని రుచి చూడగలం. ఇలాంటి నౌన్స్ను కాంక్రీట్ నౌన్స్ అంటారు. మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ దాని పేరుకు తగ్గినట్లు ఏదైనా పదార్థాల పేర్లను, మిశ్రమాల పేర్లను తెలియజేస్తుంది. ఒక రకంగా పదార్థాల పేర్లను తెలియజేసే కామన్ నౌన్ను మెటీరియల్ నౌన్ అనుకోవచ్చు. సాధారణంగా మెటీరియల్ నౌన్ను మనం లెక్క పెట్టలేము, ఎందుకంటే అవి లెక్క పెట్టడానికి వీలులేని విధంగా పూర్తి ఘనపదార్థ రూపంలో కానీ, లేదా ద్రవ పదార్థ రూపంలో కానీ, లేక కొంత మట్టుకు ద్రవ పదార్థ రూపంలో కానీ ఉంటాయి. ఆ పదార్థం యొక్క పరిమాణం చెప్తున్నప్పుడు మాత్రమే వాటిని లెక్క పెట్టడానికి వీలవుతుంది. ఉదాహరణకు మిల్క్ను మనం లెక్క పెట్టలేము, కానీ గ్లాస్ ఆఫ్ మిల్క్ లేదా 1 కప్ ఆఫ్ మిల్క్ అనవచ్చు. అటువంటి సమయంలో వాటిని లెక్క పెట్టడానికి వీలవుతుంది. ఎగ్జాంపుల్: కాటన్, క్లాత్, గోల్డ్, సాల్ట్, పెర్ఫ్యూమ్, ఎట్సెట్రా. ఇక్కడ పైన చెప్పబడిన ఉదాహరణలను చూస్తే ఇవి అన్నీ ఏదో ఒక పదార్థం లేక మిశ్రమానికి సంబంధించినవి. అంతేకాకుండా వీటిలో వేటిని మనం లెక్క పెట్టలేము, అందుకే వీటిని మెటీరియల్ నౌన్ అంటారు. వీటిలో కొన్ని నౌన్స్కు మనం ప్లూరల్స్ కూడా ఫామ్ చేయలేము. ఉదాహరణకు గోల్డ్, ఎయిర్, ఫైబర్, అల్యూమినియం, హనీ వంటి వాటిని తీసుకుంటే వీటికి ప్లూరల్ ఫామ్స్ ఉండవు. కంపౌండ్ నౌన్. 2 లేక అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఉన్న నౌన్స్ను కంపౌండ్ నౌన్స్ అంటారు. అంటే 2 పదాలు కలిసి ఒకే నౌన్గా ఏర్పడతాయి. అయితే వీటిని 2 పదాలు కలిసి మొత్తం ఒకటిగా ఉన్న రూపంలో రాయవచ్చు, లేదా మధ్యలో హైఫన్ పెట్టి రాయవచ్చు, లేదా 2 పదాలు విడివిడిగా వ్రాయవచ్చు. ఎగ్జాంపుల్: టూత్ పేస్ట్, టేబుల్ క్లాత్, డాటర్ ఇన్ లా, పోస్ట్ ఆఫీస్, ఎట్సెట్రా. పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే మొదటి 2 ఉదాహరణలలో 2 పదాలు కలిసి ఒకే పదంలో ఒకే రూపంగా ఉన్నాయి. 3వ దాంట్లో హైఫన్ పెట్టి ఉంది. 4వ దాంట్లో 2 పదాలు విడివిడిగా వ్రాయబడ్డాయి. కలెక్టివ్ నౌన్. వస్తువుల సముదాయం యొక్క లేదా మనుష్యుల యొక్క గ్రూపులను తెలియజేసే నౌన్స్ను కలెక్టివ్ నౌన్స్ అంటారు. వీటిని అమెరికన్ ఇంగ్లీష్లో ఏకవచనంగా భావించి ఏకవచన క్రియను వాడతారు. అయితే బ్రిటిష్ ఇంగ్లీష్లో బహువచనంగా భావించి బహువచన క్రియను వాడటం కూడా సరైనదిగానే భావిస్తారు. ఎగ్జాంపుల్: ఆడియన్స్, ఫ్లాక్, ఫ్యామిలీ, టీమ్, ఎట్సెట్రా. American English. The whole family is at the table. British English. The whole family are at the table. పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే అమెరికన్ ఇంగ్లీషులో మొత్తం ఫ్యామిలీని ఏకవచనంగా భావించటం జరిగింది. అదే బ్రిటిష్ ఇంగ్లీష్లో మొత్తం ఫ్యామిలీని బహువచనంగా భావించడం జరిగింది. కౌంటబుల్ నౌన్. ఏదైనా
లెక్కపెట్టగలిగే నౌన్స్ను కౌంటబుల్ నౌన్స్ అంటారు. ఇవి సింగులర్గాను ప్లూరల్గాను ఉండవచ్చు. వీటిని మనం లెక్కపెట్టగలం. ఎగ్జాంపుల్: 1 book, 2 pencils, a boy, several cities, etc. ఇక్కడ పైన చెప్పబడిన ఉదాహరణలను చూస్తే బుక్, పెన్సిల్, బాయ్, సిటీస్ ఇలా వీటన్నింటినీ మనం లెక్కించగలం. ఇలాంటి వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటారు. అన్కౌంటబుల్ నౌన్: వేటినైనా లెక్కించడానికి వీలు లేని నౌన్స్ను అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. అంటే వీటిని విడిగా లెక్కించటానికి సాధ్యపడదు. ఇవి లెక్కబెట్టడానికి వీలు లేనప్పటికీ, వ్యక్తిగతంగా లేక ఏకవచనంగా ఉండనప్పటికీ వీటిని ఎప్పుడూ ఏకవచనంగానే తీసుకోవాలి. ఏకవచన క్రియలే వాడాలి. ఎగ్జాంపుల్: రైస్, వాటర్, ఫర్నిచర్, మనీ, ఎట్సెట్రా. పైన చెప్పబడిన ఉదాహరణల్లో వేటిని మనం లెక్కపెట్టలేము. అంటే వాటిని విడిగా లెక్కపెట్టలేము. ఉదాహరణకు పాలని మనం లెక్కపెట్టలేము. అయితే 1 లీటరు పాలు, 1 బాటిల్ పాలు ఇలా లెక్కపెట్టవచ్చు. అదేవిధంగా వాటర్, ఫర్నిచర్, మనీని కూడా. ఇలాంటి వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. సింగులర్ నౌన్: ఏదైనా ఒక వస్తువును, ఒక ప్రదేశాన్ని, ఒక జంతువుని ఇలా ఏకవచనాన్ని తెలియజేసే నౌన్ని సింగులర్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్: బస్, క్యాట్, హౌస్, రివర్, ఎట్సెట్రా. పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే బస్, క్యాట్, హౌస్, రివర్ ఇలా అన్నీ కూడా సింగులర్ని తెలియజేస్తున్నాయి. కనుక వీటిని సింగులర్ నౌన్స్ అంటారు. ప్లూరల్ నౌన్: ఒకటి కంటే ఎక్కువ ఉన్న వస్తువులను కానీ, ప్రదేశాలను కానీ, జంతువులను కానీ లేదా మనుష్యులను కానీ తెలియజేసే నౌన్ని ప్లూరల్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్: బోట్స్, డాగ్స్, టొమాటోస్, పీపుల్, ఎట్సెట్రా. పైన పేర్కొన్న నౌన్స్ అన్నీ ఒకటి కంటే ఎక్కువ వాటిని తెలియజేస్తున్నాయి. ఇలాంటి నౌన్స్ను ప్లూరల్ నౌన్స్ అంటారు. సాధారణంగా సింగులర్ నౌన్కు ఎస్ చేరిస్తే ఇంగ్లీష్లో ప్లూరల్ నౌన్ అవుతుంది. అయితే కొన్నిసార్లు సింగులర్ నౌన్కి ఈఎస్ చేర్చవలసి రావచ్చు. కొన్నిసార్లు సింగులర్ నౌన్ యొక్క పూర్తి రూపం మారిపోవచ్చు. సింగులర్ నౌన్ మరియు ప్లూరల్ నౌన్కి సంబంధించిన నియమాలను మీరు ఇంకో పాఠంలో వివరంగా నేర్చుకోవచ్చు. పొసెసివ్ నౌన్: ఏదైనా ఒక విషయం ఒక వ్యక్తి లేదా ప్రదేశానికి చెంది ఉన్నదని తెలియజేసే వాటిని పొసెసివ్ నౌన్ అంటారు. మామూలుగా అపాస్ట్రఫీ పెట్టి ఎస్ చేర్చటంతో పొసెసివ్ నౌన్స్ తయారవుతాయి. ఎగ్జాంపుల్: రామ్స్ బుక్, జిమ్స్ రూల్స్, బుక్స్ కవర్, శైలూస్ కార్, ఎట్సెట్రా. పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే రామ్స్ బుక్ అంటే రాము యొక్క పుస్తకం. అంటే పుస్తకం రాముకు చెందినదని తెలుస్తోంది. అలాగే జిమ్స్ రూల్స్ అంటే జిమ్ యొక్క రూల్స్. బుక్స్ కవర్ అంటే పుస్తకం యొక్క కవరు. శైలూస్ కార్
అంటే శైలు యొక్క కారు మొదలైనవి కూడా. అయితే పొసెసివ్ నౌన్స్లో సింగులర్ పొసెసివ్ నౌన్స్ మరియు ప్లూరల్ పొసెసివ్ నౌన్స్ ఉన్నాయి. సింగులర్ పొసెసివ్ నౌన్స్కి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ చేరిస్తే సరిపోతుంది. ప్లూరల్ పొసెసివ్ నౌన్స్లో అప్పటికే ఎస్ ఉంటుంది కనుక అపాస్ట్రఫీని ఎస్ తర్వాత చేర్చాలి. ఎగ్జాంపుల్: జ్యూసెస్ ఫ్లేవర్స్, ఎగ్స్ కలర్, అమెరికన్స్ ఫిలాసఫీ, మెంబర్స్ ఓట్స్, ఎట్సెట్రా. పైన చెప్పబడిన ఉదాహరణలను గమనిస్తే జ్యూసెస్ ఫ్లేవర్స్లో ఎస్ తర్వాత అపాస్ట్రఫీ చేర్చబడటం గమనించవచ్చు. ఇక్కడ చెప్పినవన్నీ కూడా ప్లూరల్ పొసెసివ్ నౌన్స్ కనుక అన్నింటికీ కూడా ఇదే విధానం వాడటం జరిగింది. ప్లూరల్ పొసెసివ్ నౌన్స్లో ఇలాగే ఏర్పడటం జరుగుతుంది.